పాపం మధు నీ మీద ఎంతో అభిమానంతో ప్రేమతో స్పెషల్గా తయారు చేసి తెచ్చిందంట. అంత మంచి జ్యూసు నువ్వు ఒక్కదానివే తాగితే ఎలాగమ్మా? మధుకు కూడా కాసింత ఇవ్వాలి కదా. ఏం పెట్టేవత్త ఫిట్టింగ్. నేను ఫుల్గానే తాగాను. ఇది మళ్ళీ కోసమే తెచ్చాను. మళ్ళీ నువ్వు తాగు. అచ్చచ్చచ్చచ్చ, అలా ఒక్కరు తాగితే న్యాయం కాదమ్మా. ఇద్దరు చెరు సగం తాగండి. తన ఎంగిలి నేనెలా తాగుతున్నా తెగారు? అందుకే నేను గ్లాస్ తెచ్చాను. ఇద్దరు షేర్ చేసుకుని తాగండి. అమ్మ మళ్ళీ ఇలా ఇవ్వమ్మా. ఓకే ఆంటీ. సరే సగం. అయ్యో వద్ద తెగారు. ఎందుకొద్దమ్మా? ఇందులో ఏమన్నా కలిపావా? అయ్యో నేనెందుకు కలుపుతున్నా తెగారు? మరి తాగమంటే కళ్ళల్లో ఆ భయం ఎందుకు, చేతుల్లో ఆ వణుకెందుకు? చచా అలాంటిదేం లేదు అత్తయ్య గారు. అదే నిజమైతే ఈ జ్యూస్ లో నువ్వేమి కలపకపోతే ఈ సగం నువ్వు తాగు, ఆ తర్వాత మళ్ళీ తాగుతుంది. చూస్తావేంటి? నువ్వేం తప్పు చేయకపోతే ఆంటీ చెప్పినట్టు జ్యూస్ తాగు. అది అంటే నసుకుతున్నావేంటమ్మా? ఏదో కలిపావన్నమాట. లేదు అత్తయ్య గారు, లేదు. కలిపే ఉంటావు, అందుకే ఆంటీ జ్యూస్ తాగడానికి భయపడుతుంది. లేదు మళ్ళీ లేదు. ఇక తప్పదు. వీళ్ళని నమ్మించాలంటే తాగాల్సింది. అయితే ఏంటి, చేతితో నిజం చెప్పిస్తాను. తాగుతాను. మీరు నమ్మడం కోసమైనా తాగుతాను. ఇవ్వండి. మీకోసం తాగుతాను అత్తయ్య గారు. తాగు తాగు తాగు. ఇప్పుడేం నమ్ముతారా ఇందులో ఏం లేదని? అయ్యో నమ్మక చేస్తానా అమ్మా? నిన్ను అనుమానించినందుకు సారీ మధు. చూస్తావేంటి మళ్ళీ? నువ్వు తాగు. ఇదెలా తాగిందబ్బా? ఏదో జరిగింది. సరే సరే నేను వస్తాను. అత్తయ్య గారు తీసుకోండి. ఆంటీ సరే. కడుపులో తిప్పుతుంది, ఒళ్ళంతా మత్తుగా ఉంది. ఏంటబ్బా తేడాగా ఉంది? అనవసరంగా తాగాను. నా బుద్ధి నా మాట వినట్లేదు. మధు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. మధు ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా ఉంది. నీ ఒళ్ళు ఎలా ఉంది? నాకు ఇంచుమించు అలాగే ఉంది. మే ఐ హెల్ప్ యూ మధు? చంపేస్తా. ఇక్కడ వదిలేస్తా. మధు 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 మోసం, ద్రోహం, అన్యాయం. ఓ ఆడపిల్లకి ద్రోహం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి? అయ్యో నేను నీకు ద్రోహం చేశానా? అవును. ఆ రోజు మీ అబ్బాయి కోసం నేను జ్యూస్ లో మందు కలిపితే ఆ జ్యూస్ నాతో తాగించి మధ్యలో పడుకోబెట్టింది మీరు కాదు?
ఓ, అందులో మందు కలిపావని నాకెలా తెలుసమ్మా? తెలుసు, మీకన్నీ తెలుసు. తెలిసే కావాలని మీరు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. ఏంటే అసలు నేను అసేంటి? అయినా నువ్వేదో నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్లా మాట్లాడతావేంటి? అసలైనా నేను తాగే జ్యూస్లో నువ్వు మందు ఎందుకు కలిపావు? నువ్వు మళ్ళీ కాదు, చేతోని నీతోనే నిజం చెప్పించడానికి. కదా, నాతో నిజం చెప్పించడానికి నువ్వు జ్యూస్లో మందు కలిపావు. నేను నా నిజం చెప్పకుండా ఉండడానికి మా అమ్మ ఆ జ్యూస్ మన ఇద్దరికి చెరసగం ఇచ్చింది. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో, నువ్వు చేసింది ఒప్పైతే మా అమ్మ చేసింది ఒప్పే, నువ్వు చేసింది తప్పైతే మా అమ్మ చేసింది కూడా తప్పే. నోర్మోయ్, చేసిన వెదో పని సరిపోక సిగ్గు లేకుండా అమ్మని వెనకేసుకొని వస్తున్నావా? నేను చేసింది యదో పని అయితే ఆ యదో పనిలో మన ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉంది. చంపుతా. మత్తులో ఉన్న జాలి కూడా లేకుండా పశువులా మారి నన్ను తల్లించేసిన చాలక సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? హలో, హోల్డ్ ఆన్. ఏంటే మత్తులో ఉంది తమరొక్కళ్లే కాదు, మనం. నువ్వు జ్యూస్ తాగావు, నేను జ్యూస్ తాగాను, ఇద్దరం మత్తులో ఉన్నాం. జరిగింది తప్పు ఒప్పో నాకు తెలియదు గాని జరిగిన దాంట్లో ఇద్దరికి చెరి సగం భాగం ఉంది. ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇక నీ బిడ్డ నేనెలా మోస్తాను? మొయ్యవా? తీసేవే. ఒరే చేతు, కొంచెం ఆగరా. అమ్మ మధు, జరిగిందేదో జరిగిపోయింది. ఎంత కాదనుకున్నా వీడు నీకు భర్త, పుట్టబోయే బిడ్డకు తండ్రి. ఛీ! మీరు అసలు ఆడవాళ్ళేనండి? మీలో ఆడ లక్షణం ఒక్కటైనా ఉందా అండి? మీరన్నా మీ కొడుకన్నా నాకు ఇష్టం లేదని తెలిసి బలవంతంగా పెళ్లి చేశారు. నా తలరాత ఇంతే అని తల ఉంచుకుని బతుకుతుంటే తల్లించేశారు. మీలాంటి వాళ్ళు ఆడవారిగా పుట్టడం ఆడజాతికే అవమానం అండి. ఇలాంటి నీచమైన పని చేయడానికి మీకు సిగ్గు అనిపించలేదండి? సిక్క అంటే ఏంటి మధు? ఏయ్, అదే అత్తయ్య గారు, ఆ దేవుడితో కనుక్కుని చెప్దామని. మధ్యలో తలదూర్చారంటే మెడ తిప్పేస్తా. ఏయ్ మధుమతి, నన్ను తప్పు పట్టడానికి నా కొడుకు చేసింది తప్పు కాదు. మీ ఇద్దరిది అక్రమ సంబంధం అంతకన్నా కాదు. అయినా పీకల దాకా తాగి ఒళ్ళు తెలియకుండా తల్లయింది నువ్వు. నన్నంటావేంటి? అలా తాగించి నన్ను తల్లించేసి కీలు బొమ్మను చేసి ఆడించాలని ప్లాన్ చేసింది మీరు. నీ కొడుకును ఉసుగొల్పి నా ఉసురు పోసుకుంది మీరు. నన్నింత మోసం చేసిన మీరు బాగుపడరండి, బాగుపడరు. అంతకింత అనుభవిస్తాను. చాలా ఆపో. చూడు, నీకేదైనా నష్టం వచ్చినా కష్టం కలిగినా అది నా వల్లే వచ్చింది. కావాలంటే నన్నేమనాను, అంతేగాని మా అమ్మనేమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. అలాగా? అయితే నీ పాపం నా కడుపులో పెరగడానికి వీల్లేదు. నీ రూపానికి నేను ప్రాణం పోయను. పసిగుడ్డుగా ఉండగా చెదిమేస్తాను. మధుమతి, పాపం అమ్మా, మహాపాపం. ఇలాంటి మాట కూడా ఇంకోసారి నీ నోటి నుంచి రాకూడదు, నేను వినకూడదు. విన్నానో? నీ బిడ్డ కంటే ముందు నా బిడ్డ తన తండ్రి చావు వార్త వినాల్సి వస్తుంది. నాన్నగారు, అవునమ్మా, కావాలంటే వాళ్ళని తిట్టు, కసి తీరకపోతే కొట్టు, అంతేగాని ఏ పాపం తెలియని ఆ పసిగుడ్డు జోలికి మాత్రం వెళ్ళొద్దు. కానీ నా ప్రమేయం లేకుండా అతని పాపానికి పుడుతున్న బిడ్డ నాన్నగారు. తప్పు. అతను చేసింది పాపమే కావచ్చు, కానీ లోపల ఊపిరి పోసుకుంటుంది ఎవరమ్మా? నీ బిడ్డే కదా. వాడు పంచుకునే రక్తం నీది కాదా? వాడిని 9 నెలలు మోసి ప్రాణం పోసేది నువ్వు కాదా? వాడు రేపు అమ్మా అని పిలిచేది నిన్ను కాదా? ఇదంతా ఆ దైవ సంకల్పంతోనే జరుగుతుంది. నువ్వు కోరుకోకుండానే తనకి భార్య ఎలా అయ్యావో ఇప్పుడు తల్లివి కూడా అలాగే అయ్యావు. అమ్మకి జన్మనివ్వడమే తప్ప జీవం తీయడం తెలీదమ్మా. ఈ సమస్యలన్నిటికీ కారణం నేను. దీనికి పరిష్కారం చూపించాల్సింది కూడా నేనే. ఖచ్చితంగా ఈ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను.
అప్పటి వరకు మీరెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. హలో, అన్ని డాక్యుమెంట్స్ రెడీ సార్. అన్నీ రెడీ చేశారా? చేశాను సార్. అనసూయ, మధు, అందరూ ఒకసారి రండి. మన సమస్యలన్నిటికీ ఓ పరిష్కారం చూపిస్తానని చెప్పాను. ప్రస్తుతం ఆ పరిష్కారాన్ని చదవబోతున్నాను. లాయర్ గారు, ఆ వీలునామా ఇవ్వండి. కె రాజశేఖర్ అనబడే నేను నా యావదాస్తిని అనగా స్థిర చరాస్తులతో పాటు డబ్బు, బంగారం, ఆభరణాలన్నింటినీ నా ఏకైక కుమార్తె అయిన కైకాల మధుమతికి ఏంటి? ఆ ఆస్తి మొత్తం మీ అమ్మాయికి ఇచ్చేస్తారా? మరి నాకిచ్చిన మాట ఏం చేస్తున్నారు? సార్, మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చి మీకు అప్పగిస్తే ఆస్తి మా పేరు మీద రాస్తా అన్నారుగా. మా అమ్మాయిని మీరు వెతికి తెచ్చిచ్చారా? నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి? మేం వెతుక్కు రాకపోతే ఏమిటండి? మీ అమ్మాయిలాగా మా చేతు నాటకం ఆడబట్టే కదా అసలు కూతురెవరో తెలిసింది. తెలివితేటలు చూపించొద్దు అనసూయ. ఆస్తి ఎవరి పేరు మీద రాయాలో నాకు బాగా తెలుసు. మధ్యలో అడ్డొస్తే నా కాలుద్ది, ఆ తర్వాత మీ ఇద్దరికి మూడుద్ది. అయ్యో, మీరు చదవండి. నా కూతురైనటువంటి కైకాల మధుమతికి పుట్టబోయే సంతానానికి చెందుతుంది. అంటే నా మనవడికే అన్నమాట. పుట్టబోయేది మగైనా ఆడైనా వారికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ ఆస్తికి మధుమతి, అనసూయలు కేవలం గార్డియన్స్ మాత్రమే. ఆ తర్వాత నా మనవడు లేదా మనవరాలు ఎవరితో ఉండాలనుకుంటారో వాళ్లే ఈ ఆస్తికి యజమానులవుతారు. వారి తదనంతరం మధుమతి సంతానానికి చెందుతుంది. ఇది నా ఇష్టపూర్వకంగా రాసిస్తున్న వీలునామా. విన్నారు కదా? ఇందులో ఏమన్నా అనుమానాలు కానీ అభ్యంతరాలు కానీ ఉన్నాయా? అనుమానించడానికి ఈ ఆస్తి నాకు అక్కర్లేదు నాన్నగారు. అభ్యంతరం చెప్పడానికి నాకు హక్కు, అధికారం లేదు. అసలు ఆస్తిని నాకు పుట్టబోయే బిడ్డ మీద ఎవరు రాయమన్నారు నాన్నగారు? అదేంటి మధు, తాతయ్య నీ బిడ్డ కాకపోతే దారిన పోయే దానయ్యకి రాస్తాడా? పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమ లేకపోతే బిడ్డ పుట్టక ముందే ఆస్తి మొత్తం రాసిస్తున్నారు. అవును మధు, నువ్వు నీ బిడ్డ చాలా అదృష్టవంతులు. మీ నాన్నగారు మంచివారు కాబట్టి చిల్లి గవ్వ కూడా ఆయన దగ్గర ఉంచుకోకుండా ఆస్తి మొత్తం నీ బిడ్డ పేరు మీదే రాసేశారు. అదే మన పిసినారి అత్తలాంటి వాడైతే పిల్లాడి మొలతాడు కూడా లాక్కునేవాడు. నాకిష్టం లేదు నాన్నగారు. మొలతాడు లాక్కోవడమా? అయ్యో, మీరు కానివ్వండి రాజశేఖర్ గారు. ఏమ్మా మధు, నీకేమిష్టం లేదు? నా బిడ్డకి 18 ఏళ్ళు వచ్చే వరకు మా ఇద్దరిని ఈ ఆస్తికి సంరక్షకులుగా పెట్టడం. అసలు ఈమెకే హక్కుందని నాతో పాటు సమాన హోదా ఇచ్చారు. నువ్వు పుట్టేవాడికి అమ్మవైతే ఆమె వాడి నాన్నకే అమ్మమ్మ.
అందుకే ఇద్దరమ్మలకి సమాన హక్కు అధికారం ఉండేలా రాశాను. ధర్మాత్ముడు. అవును, అందుకే ఇంటి దొంగకి తాళాలిచ్చాను. అత్తే గారు దొంగంట అత్తే గారు దొంగంట రంగా అత్తే గారు దొంగంట. అన్నయ్య గారు అభిమానంతో అన్నప్పుడు అది అవమానించినట్టు కాదే. అంటే వెన్న దొంగ కృష్ణుడు కూడా దొంగే కదా. అంత మాత్రం చేత ఆయన్ని దొంగలా చూస్తామా? దేవుళ్ళా చూస్తాం. నేను కూడా అంతే. ఆపుతావా నీ స్టోరీలు? ఈ వీలునామా ప్రకారం 18 ఏళ్లు మీకు ఇష్టం ఉన్నా లేకుండా అందరూ కలిసి ఉండాలి. ఆ తర్వాత నా మనవడు లేదా మనవరాలు ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వాళ్ళకే ఈ ఆస్తి మీద పూర్తి అధికారం ఉంటుంది. మిగతా వాళ్ళకి అధికారం పోతుంది. నా మనవడికి నానమ్మంటే వాళ్ళ మాలిన ప్రేమ నా దగ్గరే ఉంటాడు. అవునవును, పావలా చాక్లెట్లు, పనికి మాలిన బిస్కెట్లు పెడతారు కదా, తెగ ప్రేమించేస్తాడు. అయ్యో చంపుతా మిమ్మల్ని. ఇద్దరు లోపలికి రండి, కొట్టు పడేస్తా. నువ్వేం మాట్లాడవేంటమ్మా? మాట్లాడాల్సినవన్నీ మీరే మాట్లాడారు. ఇక నేను మాట్లాడడానికి ఏముంటుంది నాన్నగారు? మీరేం ఆశించి ఈ వీలునామా రాశారో అది మాత్రం జరగదు. అలా అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను నా భర్తతో కలిసి ఉండాలని, విడాకులు తీసుకోకుండా ఆపాలని పుట్టబోయే బిడ్డ పేరు మీద ఆస్తి పెట్టారని అర్థమైంది నాన్నగారు. కానీ ఆస్తి కోసం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి బతికేంత అవకాశవాదం మాత్రం కాదు. నేను మీ కూతుర్ని. అమ్మా, మీరిద్దరూ కలిసి ఉండకపోతే ఈ ఆస్తి మొత్తం అనాథ శరణాలకు వెళ్ళిపోతుందని ఈ వీలునామాలో రాసుందమ్మా. అదే మీ నిర్ణయం అయితే దానికోసం మీరు 18 ఏళ్ళు ఆగక్కర్లేదు. ఈ క్షణమే సంతోషంగా శరణాలయానికి రాసేయచ్చు నాన్నగారు. అంతేనమ్మా? నీ మనసు మార్చుకోవా? ఈ రాక్షసుల విషయంలో మారలేను నాన్నగారు, అంతే. మధు, అమ్మ మధు, లాయర్ గారు భద్రపరచండి. అలాగే సార్. మధు, పోనీలే, నన్ను కూడా గార్డియన్ గా పెట్టాడు. పుట్టబోయే మనవణ్ణి ఎలాగోలాగా మన వైపు అలా తిప్పుకుంటే ఈ ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తుంది. అయ్యో, నా వారసుడు నా దగ్గరే ఉంటాడు, నా మాట వింటాడు, అంతే, నా మాట వింటాడు. అయ్యో. అమ్మ మధు, తండ్రిగా నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురిగా నువ్వు ఈ తండ్రి బాధను అర్థం చేసుకోలేవమ్మా. అర్థం చేసుకున్నాను కాబట్టే బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధపడ్డాను నాన్నగారు. కానీ మీరే మీ బిడ్డను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆస్తి పేరుతో ఆ రాక్షసులతో ముడి పెట్టాలని చూస్తున్నారు. ముడి నేను పెట్టడం లేదమ్మా. ఆ దేవుడు ఎప్పుడో మీకు ముడి వేసేశాడు. నిన్ను తల్లిని చేసి ఇప్పుడు విడదీయలేని చిక్కుముడిగా మార్చాడు. ఆయన ఆజ్ఞకి తల వంచడమే తప్ప ఎదిరించి ఏం సాధించలేమమ్మా. పిరికితనాన్ని నూరు పోస్తున్నారు నాన్నగారు. లేదమ్మా, ఒంటరితనంతో నువ్వు సాధించగలిగింది ఏమీ లేదని వివరిస్తున్నాను. కానీ వాళ్ళతో బంధాన్ని అనుబంధాన్ని పెంచుకుని నేనేం సాధించలేను నాన్నగారు. అందుకని నీ బిడ్డని తండ్రి లేని వాణ్ణి చేస్తావా? నాన్నగారు, నువ్వెలాగూ తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగావు. ఇప్పుడు నీ బిడ్డను కూడా అలాగే పెంచుతావా? లేదు. నీ కనీసం పెంచిన తండ్రినే దొరికాడమ్మా. చెప్పుకోవడానికి, ప్రేమలు పంచుకోవడానికి.
నాన్న అని పిలవడానికి పెంచిన తండ్రైనా నీకున్నాడు. మరి నీ బిడ్డ నా తండ్రి ఎక్కడమ్మా నిన్నడిగితే ఏమని సమాధానం చెప్తావమ్మా? ఎవరిని చూపిస్తావు? నీ తండ్రి చచ్చాడని చెప్తావా, లేదంటే నేనే ఆయనతో తెగతెంపులు చేసుకున్నాను అని చెప్తావా? నిజం చెప్తాను నాన్నగారు. నీ తండ్రి దుర్మార్గుడు, అలాంటి వాణ్ణి కలవకపోవడమే మంచిదని చెప్తాను. కానీ నేను రాసిన వీలునామా ప్రకారం నువ్వు నీ భర్తతో అత్తతో కలిసుంటేనే నీకు గాని నీ బిడ్డకు గాని ఆస్తి దక్కుతుంది. లేదంటే అనాథ శరణాలయానికి వెళ్తుంది, అంతేగా? కాదమ్మా, ఆ అనసూయకి చెందుతుంది. ఆ అనసూయకి చెందుతుంది.